గవర్నమెంట్ ఏర్పడి ఒక 15 రోజులు అవుతుంది. సో తక్కువ సమయంలో మీ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. సో సాల్వ్ చేస్తా అనుకుంటారా ఈ రాష్ట్ర ప్రభుత్వం? నమ్మకం ఉంది ప్రభుత్వం మీద, మాకు నమ్మకం అది న్యాయం చేస్తుందని అనుకుంటున్నాం. మేమైతే ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. నమ్మకంతో ఈ రోజు వరకు ఇట్లా శాంతియుతంగా అది చేస్తున్నాం. ఎన్ని రోజులు అవుతుంది ఎగ్జాక్ట్లీగా మీరు ఫైట్ చేయబట్టి ఇష్యూ? ఇది చేసి 6 నెలలుగా వస్తున్నది, 6 monthsగా వస్తుంది. June 1st నుంచి ఆల్మోస్ట్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. మీరు ఏ ఎగ్జామ్ రాశారు? మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? నేను కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తున్నాను. మాకు 124 మార్క్స్ వచ్చాయి మాకు. నేను వికారాబాద్ జిల్లా నుంచి వచ్చాను. ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని జిల్లాలకు 125 దాటినప్పటికీ జాబ్ వచ్చే పరిస్థితి లేదు, టీఎస్ఎస్పీ పోస్టులు వంచడం ద్వారా. కొన్ని జిల్లాలకు మాత్రం 70, 60 ఇలా ఉన్న జాబులు ఇస్తున్నారు. కాబట్టి మెరిట్ అభ్యర్థులు చాలా నష్టపోతున్నారు. క్యాడర్ 1, క్యాడర్ 2 ప్రకారం ఇస్తే ఏమవుతుంది అంటే ప్రతి చదువుకున్న విద్యార్థికి న్యాయం జరుగుతుంది. అదే మేము కోరుకుంటున్నాం. మేము రిక్వెస్ట్ చేసేది కూడా అదే. క్యాడర్ 1, క్యాడర్ 2 ప్రకారం రిజల్ట్ ఇస్తే మాకు న్యాయం జరుగుతుంది. చదువుకున్న వాళ్ళకు, మార్క్స్ వచ్చిన వాళ్ళకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. నాకు 120+ మార్క్స్ వచ్చాయి, జాబ్ రాలేదు. దగ్గర 6-7 months అవుతుంది పోరాటం చేయబట్టి. అయితే మాకు ఇప్పుడు అంటే బిఫోర్ ఈ కాంగ్రెస్ పార్టీ గెలవకన్నా ముందు, ఎలక్షన్ల ముందు మాకు సీఎం సార్ కానీ, బట్టి సార్ కానీ మిగతా అందరు మాకు మాట ఇచ్చారు. ఇట్లా సార్ మాకు అన్యాయం జరిగింది, ఇట్లా ఈ జియో దొంగ జియో వల్ల మాకు న్యాయం జరిగింది, జాబ్ రాలేదు సార్ ఇట్లా అని చెప్తే, మా దగ్గర ఇప్పుడు పవర్స్ లేవు, మీరు ఇంటికి వెళ్ళి మా కోసం అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత అప్పుడు మీకు 100% న్యాయం చేసే బాధ్యత అని మాకు ఆ రోజు మాట ఇచ్చారు. కాబట్టి అంటే మాట ఇచ్చినంత మాత్రాన మాకు జాబ్ లేని అంటలేదు మేము. మా దగ్గర న్యాయం ఉంది. ఇప్పుడు తెలంగాణలో మొత్తం 29 డిస్ట్రిక్ట్లో సపరేట్ వైపు చేసారు. ఇప్పుడు లోకల్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సపరేట్ చేశారు. అంటే ఇది పాకిస్తాన్, తెలంగాణ. కాబట్టి ఈ జియో వల్ల పాకిస్తాను, ఇండియాకు ఎలా అయితే పెద్ద ఘర్షణలు జరిగావో అంతకన్నా పెద్ద ఘర్షణలు జరిగే అవకాశం ఉంది ముందు. కాబట్టి ఇది చిన్న మొక్కలాగా ఉన్నప్పుడే దాన్ని తీసేయాలి. లేకపోతేనంటే ఇంకా చాలా వ్యతిరేకత అది చాలా వస్తుంది. ఇంకోటి ఏందన్నా అంటే ఇప్పుడు దగ్గర ఇప్పుడు Part 6 వల్ల జాబు రాక చనిపోయిన వాళ్ళు దగ్గర ఒక 10 members ఉన్నారు. అది బయటికి రానివ్వాలి బీఆర్ఎస్ ప్రభుత్వం. వస్తే వాళ్ళకి వ్యతిరేకత వస్తుంది ఎన్నికల ముందు. కొన్ని బయటికి రానివ్వాలి, ఇప్పుడు కొన్ని అంటే బయటికి రానివ్వలేదు. కాబట్టి ఇప్పుడు Part 6 వల్ల జాబ్ మిస్ అయింది. మేము కేటీఆర్ సార్ కానీ, హరీష్ రావు సార్ గారు కానీ మిగతా అందరికీ ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గరికి ఒక 50 సార్లు ఇచ్చిన వినతి పత్రాలు. సార్ మాకు ఇట్లా అన్యాయం జరిగింది, కొంచెం మాకు న్యాయం చేయండి సార్. క్యాడర్ 1, క్యాడర్ 2 ఇచ్చి మాకు కొంచెము అంటే గ్రామీణ అభ్యర్థులకు, మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయండి అని ఒకరొకరు ఎమ్మెల్యేకి 50 సార్లు అడిగినాం. మరి తినలేదు. కాళ్ళు మొక్కినాము, చేతులు మొక్కినాము, వేడుకున్నాము, ఎంత పట్టించుకోలే, దేకలే. ఎలక్షన్ ముందు వీళ్ళేంది బచ్చగాళ్ళు ఇట్లా 10,000 ఇట్లా ఒకరికి 10,000 ఇచ్చి కొంటామన్నాడు. ఒక కాన్ఫిడెన్స్ ఉండొద్దు ఎవరికి కానీ. ఆ కాన్ఫిడెన్స్ వల్ల కాన్ఫిడెన్స్ వల్ల ఓడిపోయింది. కాబట్టి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వానికి కూడా నేను వేడుకుంటుంది ఏంటంటే ఇప్పుడు Part 6 వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కావాల్సి సర్వే చేయండి. గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకత ఉంది. వీళ్ళ లక్ష్మణ్ గారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పిండు అన్న అంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సీట్లు ఎక్కువ రావడానికి గ్రౌండ్ లెవెల్లో ఏదో Part 6 జియో అంట, ఆ జియో వల్ల వ్యతిరేకత చాలా వచ్చింది, తొందరగా కొంచెం వీళ్ళకి న్యాయం చేయండి, లేకపోతే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అన్నాడు. కాబట్టి నేను కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి అన్న గారికి నేను నమస్కరించి చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మా సపోర్ట్ మీకు కావాలన్నా. ఇప్పుడు మీరు ఎలక్షన్లు అయిపోయిందాడు, మీరు మాట మార్చిరు అనుకో, నెక్స్ట్ ఈ ఎలక్షన్లు అక్కడ మళ్ళీ దెబ్బపడే అవకాశం ఉంటుంది. మేమేదో మీకు టిప్పు నేను జాబ్ ఇవ్వాలంటలే, మా దగ్గర న్యాయం ఉంది. 50 మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ ఇస్తావా, 127 వచ్చిన వాళ్ళకి జాబ్ ఇస్తావా? మెరిట్ అభ్యర్థులకు న్యాయం జరగాలి. ఇంకోటి జాబ్ అయిన అభ్యర్థులకు కూడా నేను వాళ్ళకి జాబ్ పోవాలని లేదు, వాళ్ళ పొట్ట మేము కొట్టామన్నా. కాబట్టి ఇట్లా జాబ్ రాని వాళ్ళకు, Part 6 వల్ల జాబ్ రాని వాళ్ళకు, బట్ ఇంకోటి ఏంటంటే జాబ్ వచ్చిన వాళ్ళకు అంటే వాళ్ళిద్దరికి సరిసమంగా న్యాయం చేయాలంటున్నా. ఇప్పుడు Part 6 సవరిస్తే ఏమవుతాడంటే ఓన్లీ హైదరాబాద్లో ఒక 300 నుంచి 400 పోస్టులు అంటే జాబులు మిస్ అవుతాయి. వాళ్ళకి ఏం తెలియాలంటే సూపర్ ఏదో కొంచెం ఎమర్జెన్సీ కింద, సూపర్ లైన్ కిందనో ఏదో ఎమర్జెన్సీ కింద కొన్ని పోస్టులు క్రియేట్ చేయొచ్చు అంట. లాయర్ దగ్గర మాట్లాడినాం. వాళ్ళ కొన్ని కొత్త పోస్టులు 400 to 500 పోస్టులు క్రియేట్ చేస్తే ఇట్లా Part 6 సవరిస్తే మీద ఇట్లా అంటే యూత్ని, తెలంగాణ పిల్లలని మంచిగా పెట్టుకుంటే నెక్స్ట్ వచ్చే ఎంపీ ఎలక్షన్లు కానీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ ఏ పార్టీకి ఇట్లా బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఒక్క ఓటు పోకుండా చూసుకుంటాం. దానికి మేము రెస్పాన్సిబిలిటీ వహిస్తాం. కాబట్టి మమ్మల్ని మంచిగా పెట్టుకోండి. ఈ Part 6 సవరించండి. సవరిస్తే మేము గ్రామాల తిరిగి
ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు అంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళే కానీ పట్టభద్రులు కాబట్టి మా పార్టీకి సవరిస్తే ఒక్క ఎంపీ సీటు రాకుండా చూసుకుంటాం. కాంగ్రెస్కే వచ్చేటట్లు చూసుకుంటాం. బీఆర్ఎస్కి ఒక్క ఎంపీ సీటు పోకుండా చూసుకుంటాం. నెక్స్ట్ వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్క సీటు కాంగ్రెస్కి వచ్చేటట్లు చూసుకుంటాం. ఇటు మీరు అంటే ఇవన్నీ జరగాలంటే మాకు పార్టీ 6 సవరించాలన్న. క్యాడర్ 1 క్యాడర్ 2 వేసి ఒక ఇమీడియట్గా ఈ వారం రోజుల్లో మాకు ప్రెస్ నోట్ రావాలి. రాకపోతేనంటే ఇంకా మేము ఏం చేయాలో అది మేము చేసుకుంటాం. మా దగ్గర న్యాయం ఉంది కాబట్టి అడిగినాం మేము, అంతే. ఏదో మా కుట్టు పుణ్యానికి జాబులు ఇరి అని మేము ధర్నా పెట్టలే. మా దగ్గర న్యాయం ఉంది కాబట్టి న్యాయం ఉంటేనే మాకు జాబులు ఇవ్వండి, లేకపోతే పార్టీ 6 సవరించి న్యాయం ఉంటేనే జాబులు ఇవ్వండి, లేకపోతే వద్దు. కాబట్టి మాకు టైం లేదన్న. కోర్టుల కేసు ఉంది, అది స్టే పోయింది అనుకో పని గోవింద అవుతుంది. ఇక కోర్టులో స్టే పోయిందంటే ఇంకా ప్రాసెస్ జరుగుతుంటుంది. కాబట్టి మేము దగ్గర 6 నుంచి 7 నెలల వరకు 7 నెలలు అవుతుంది దగ్గర మేము. ఇప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లం ఉంటే కూడా మాపునాడికి వెళ్ళి వచ్చిన. మార్నింగ్ 11కి ఎక్కితే ఇప్పుడు వచ్చింది బస్సు ట్రాఫిక్ వల్ల, క్రిస్మస్ వేడుకల వల్ల జ్వరం వచ్చి ఇంకా తినలేను. నాకేమవసరం అన్న? నాకేమన్నా అయితే ఇప్పుడు ఎవరు బాధ్యతలు? బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? నాకేమన్నా అయితే కళ్ళు తిరుగుతున్నాయి. నాకు అవసరం వచ్చి రాయేది. నాకు 7 ఎకరాల భూమి ఉంది, అంత మంచి ఉంది. కానీ గవర్నమెంట్ జాబ్ అనేది కానిస్టేబుల్ అనేది నాకు ప్యాషన్ చిన్నప్పటికి వెళ్ళి 3 సంవత్సరాలు కష్టపడ్డా. మొత్తం 5 లక్షల ఖర్చు అయింది. ఒకవేళ మీరు సవరించకుంటే నా ఇప్పుడు లేదు బాబు మా చేత కాదంటే నా పైసలు నాకు ఇచ్చేయండి, వేరే స్టేట్కి వెళ్ళిపోతా. ఇప్పుడు తెలంగాణలో మాకు న్యాయం జరగకపోతే వేరే స్టేట్కి వెళ్ళిపోతాను నేను. మనం ఇప్పుడు కోర్టులో 4 మార్క్స్ సింగిల్ బెంచ్ 4 మార్క్స్ కలపమని తీర్పిచ్చిందనా. ఇప్పుడు అంటే కోర్టు ఇచ్చిన తీర్పుకు సామాన్య వ్యక్తి నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు, అంటే ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ కానీ మన రాష్ట్రపతి కానీ ప్రతి ఒక్కరు ఫాలో కావాల్సిందే. ఇది తెలంగాణ సపరేట్ రాజ్యాంగం రాసుకున్నారు. టీఎస్ఎల్ బోర్డు చైర్మన్ అనేటువంటి వివి శ్రీనివాసరావు సపరేట్ రాజ్యాంగం ఉంది తెలంగాణలో. మీకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సపరేట్ రాజ్యాంగం తెచ్చుకున్నారు మీరు. కాంగ్రెస్ వచ్చింది కదా, బీఆర్ఎస్ పోయింది, పాత సిద్ధపాటు కథ. కానీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీకు ఏం సాయం చేస్తుంది? మా స్టూడెంట్స్తో పెట్టుకుంటే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందో ఓడిపోయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అడగండి. మేము ఆ రోజు మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లాభం లేకుండా పోయింది. ఈ జాబ్ల కోసం తెచ్చుకున్నామన్నా మేము. మా అడ్డమైన పథకాల కోసం కాదు, మాకు జాబులు కావాలి. నువ్వు అడ్డమైన పథకాలు ఆపు, నేను మా అమ్మ కాలు మొక్తా, పవర్ మొత్తం కాలు మొక్తా, డిస్ట్రిక్ట్ దిగి ప్రచారం చేస్తాం. పథకాలు ఏమవసరం అన్న? మాకు జాబులు కావాలి. మాకు జాబులు ఉంటే రైతు బంధు ఏమవసరం? మాకు ఇంట్లో జాబ్ వస్తే రైతు బంధు ఏమవసరము? పథకాలు ఏమవసరము? ఒక్కటే అంటున్నానా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు పార్టీ 6 సవరించి క్యాడర్ 1 క్యాడర్ 2 విధంగా రిజల్ట్ ఇవ్వండి. రిజల్ట్ ఇస్తే మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పైన పెట్టుకుంటాం. నెక్స్ట్ ఏ పార్టీ రానీయక చూసుకుంటాం. సో ఇది 46 జీవో నెంబర్ 46ను రద్దు చేయాలంటూ కూడా గత 6 నెలల నుంచి కూడా ఈ అభ్యర్థులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నోసార్లు నిరసన కార్యక్రమాలు చేశారు. ఇక అక్కడ ఉన్నటువంటి మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క వినతి పత్రాలను అందజేసినటువంటి పరిస్థితి మనం చూసాం. గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇక వీళ్ళంతా కూడా 46 జీవో నెంబర్ 46ను రద్దు చేయాలంటూ వాళ్ళు వినతి పత్రాన్ని ఇచ్చారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద మేము బేషరతుగా నిర్ణయం తీసుకుంటాం, మీకు సానుకూలంగానే ఉంటామన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రిగా అయ్యారు. సో జీవో నెంబర్ 46ను ఖచ్చితంగా రద్దు చేయాలంటూ కూడా వీళ్ళంతా బాధితులు కోరుకున్నటువంటి సందర్భం.